శ్రీ సత్యసాయి హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి. జెండా ఊపి 3 కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభం. స్టీరింగ్ పట్టి సరదాగా బస్సు నడిపిన బాలకృష్ణ. జై బాలయ్య నినాదాలతో హోరెత్తించిన అభిమానులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లిలో కలెక్టర్ పర్యటన. అన్న క్యాంటీన్లను పరిశీలించిన మహేష్ కుమార్. ముడి సరుకులు, ఆహార నాణ్యత, వంటగదుల పరిశుభ్రతపై ఆరా. అనంతపురంలో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు. కోల్కతా ఘటనపై నిందితులపై చర్యలకు డిమాండ్. వైద్యులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఆదిలాబాద్ రిమ్స్ లో జూనియర్ డాక్టర్ల ఆందోళన. మెడికల్ కాలేజీ నుంచి వినాయక్ చౌక్ వరకు బైక్ ర్యాలీ. కోల్కతాలో డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రదర్శనలు. ఎమర్జెన్సీ సేవలు తప్ప అన్ని రకాలైన విధులకు దూరం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్ల ఆందోళనలు. కోల్కతాలో వైద్యురాలిపై అఘాయిత్యాన్ని నిరసిస్తూ ధర్నా. బీజేఆర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వైద్యుల ర్యాలీ. బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. అమెరికాలో వరంగల్ జిల్లా విద్యార్థి మృతి. ఉన్నత చదువులకు యుఎస్ఏ వెళ్లిన ఏరుకొండ రాజేష్. డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యుల ఎదురు చూపులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాండవుల గుట్టను పరిశీలించిన కలెక్టర్. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామంటున్న జిల్లా అధికారులు. 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. కన్నుల పండుగగా నిర్వహించిన వందలాది మంది మహిళలు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ ఆందోళనలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నిరసనలు. జగిత్యాల జిల్లాలో కుండపోతగా కురిసిన వాన. పలు మండలాల్లో గంటపాటు కురిసిన భారీ వర్షం. కమ్మరిపేటలో ఉప్పొంగి ప్రవహిస్తున్న పెదవాగు. వరదలో కొట్టుకుపోతున్న పశువులను కాపాడిన స్థానికులు. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం. జైనద్ మండల కేంద్రంలో కుండపోతగా వానలు. రోడ్లపైన మోకాళ్ల లోతు వరకు చేరిన వరద నీరు. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో రోడ్లపైన వర్షపు నీరు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు. పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, జిన్నారంలో కుండపోత వానలు. గుమ్మడిదల, లింగంపల్లి, బిహెచ్ఎల్లో స్తంభించిన జనజీవనం.